అకుల, ప్రిస్కిల్లాలు వివాహితులైనప్పటికీ దేవుని సేవను ఎలా ముందుకు నడిపించవచ్చో, దేవుని సేవలోనే ఎలా ఆనందం అనుభవించవచ్చో మనకు తెలియజేశారు. భార్యాభర్తలిద్దరూ వాళ్ళ సేవా జీవితంలో, దాంపత్య జీవితంలో ఏమిటి ఒక్కటిగా ఏకాభిప్రాయంతో కలిసి జీవించారు. దేవుని కోసము తమకున్నదంతా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆమె సువార్త పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులను, ప్రమాదాలను, అభ్యంతరాలను ఎదుర్కొనే ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ సువార్త పని భారంగా ఎంచుకోలేదు. తన వృత్తిలో ఎంత అలసిపోయినా సువార్తను మాత్రము వాయిదా వేయలేదు, అలక్ష్యం చేయలేదు. ఈ దంపతులిద్దరూ పౌలు గారి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి సువార్తకు తమ ఇంటిని కేంద్రంగా చేశారు అని మనం చెప్పవచ్చు. మరి మన జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకుంటే మనకు ఎంతసేపు మన వివాహ జీవితము, సమస్యలు వీటి గురించే ఆలోచిస్తాం కానీ వాటిని మించి మన ఆలోచనలు విస్తరించవు. అకుల, ప్రిస్కిల్లలు వేరు వేరు సంఘాల్లో పనిచేశారు. సేవ ఎక్కడ లేదో అక్కడ సేవ అవసరము, సువార్త అవసరత ఉన్న చోట్లకల్లా వెళ్ళడానికి తమను తాము సిద్ధంగా ఉంచుకున్నారు. కనుక పౌలు గారు వీరి యొక్క అభిమానాన్ని పొందగలిగారు. అలాగే వీరు కూడా పౌలు గారు మర్చిపోలేని విధంగా పౌలు గారి నుండి ఎంతో అభిమానాన్ని పొందారు. అలాగే దేవునితో ఒక చక్కని సాన్నిహిత్యాన్ని పెంపొందించుకున్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 6:10లో చెప్పినట్లు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని మనకి వాక్యం సెలవిస్తుంది. అవును, మనము పరిశుద్ధులకు చేసే ఉపచారము, ఆయన కోసం చేసే, ఆయన నామం బట్టి చేసే ఆ ప్రేమ, ఆయన ద్వారా మనము ఎంతో బహుమానాన్ని పొందుకోవచ్చు. అయితే అంతగా ప్రిస్కిల్లా చేసిన ఆ సేవ, వాళ్ళిద్దరూ చూపిన ఆ ఆతిథ్యము మనం చేయలేకపోవచ్చు. కానీ మనం కూడా సువార్తకు ప్రయాసపడదాం. మనకున్న వనరులతోనే, మనకున్న సమయంలోనే, మనకున్న స్థలంలోనే సువార్త సేవకు ద్వారాలు తెరుద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16లో చెప్పినట్లు, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి మనం ప్రిస్కిల్లాను ఒక మాదిరిగా తీసుకోవచ్చు. లేదా అకుల, ప్రిస్కిల్ల దంపతులను ఒక మాదిరిగా తీసుకోవచ్చు. మనము స్త్రీలుగా లేదా దంపతులుగా వీళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు కదండి. నేర్చుకున్నాము కూడా. మరి వాటిని మన జీవితంలో ఆచరణలో పెడితే అవి దేవునికి ఇష్టమైన యాగములే అవుతాయి కదా. అంతటి త్యాగపూరితమైన సేవ చేయలేకపోయినా మనకున్న పరిధిలోనే, ఆయన మనకిచ్చిన వాటితోనే, వాటినే సేవకు ఉపయోగిస్తూ మనము ఎంతో సంతృప్తిని పొందుతూ ఎంతో విలువైన వెలకట్టలేని ఆయన ఆశీర్వాదాలకు పాత్రులవుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12:11లో చెప్పినట్లు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆ విధంగా సువార్త విషయంలో ఆసక్తి కలిగి ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.